ఎస్, పూర్తి స్థాయిలో లీగల్ టీంతో సమావేశం తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎలాంటి సవాల్ విసురుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం సవాల్ అండి విసిరేది? ఏం సవాల్ విసురుతుంది? మేము 13.5 మాసాల క్రితం అధికారంలోకి వచ్చాం. థంపింగ్ మెజార్టీతో ప్రజలు ఎంతో ఆకాంక్షలతో అనుభూతులతో పోతే ఈ దుష్ట పరిపాలనకి వ్యతిరేకంగా పోతే ఒక దుష్ట శక్తిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాకు అధికారం కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టి 13.5 మాసం అయింది. పోతే వాళ్ళు మాకేంటి సవాలు విసిరేది? మేము ప్రజలకి ప్రమాణం చేశాం, చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తాం, గాడి తప్పిన పరిపాలనని అవినీతి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పోతే అవినీతి పరిపాలకుల మీద మీరు కోరుకున్నట్టు మీరు ఇచ్చిన మెజార్టీ ప్రకారం మేము మీద రాగద్వేషాలు లేకుండా కక్షలు కార్పణ్యాలకు తావు ఇవ్వకుండా సడన్ గా అరెస్టులు చేయకుండా పరిశోధనలు చేసి పోతే శోధించి ఇవన్నీ వాస్తవాలు నిగ్గు తెలుస్తాం అని చెప్పేసి మేము అధికారంలో రాకముందు ప్రజలకు ప్రమాణం చేశాం. అదేవిధంగా ప్రజలు పూర్తిగా రియలైజ్ అయ్యి ఆ దుష్ట పరిపాలన అంతమొందించమని ఆ దుష్ట శక్తులను అంతమొందించమని పోతే ఆ గాడి తప్పిన పరిపాలనని తిరిగి చక్కబెట్టమని చెప్పేసి మాకు బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ స్లైడ్ వ్యక్తి ఇచ్చారు. ఆ తర్వాత ఈ 13.5 మాసాల్లో మొదటి 6 మాసాలు ప్రారంభమైన విచారణలో క్రమేణా సాక్ష్యాధారాలు లభించడం, పోతే విచారణ బలం పుంజుకున్న తర్వాత 6 మాసాలు దాటిన తర్వాత 7వ మాసం నుంచి ఈ యొక్క అరెస్టుల పర్వం, పోతే కేసులు బుక్ చేయడం, పోతే వాళ్ళ మీద విచారణ జరిపించడం, ఈ కోర్టులో ఛార్జ్ షీట్లు వేయడం, ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ నమోదవుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కక్ష సాధింపు అంటే సడన్ గా పోయి ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి అనుమానాలు సందేహాలు అలజడులు లేకుండా సడన్ గా పోయి అరెస్ట్ చేస్తే అది కక్ష అవుతుంది. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో సడన్ గా పోయి ఎంతమంది లీడర్లను అరెస్ట్ చేసింది లోకానికి తెలుసు. సడన్ గా పోయి కేసులు పెట్టారు, ప్రజలు నివ్విరిపోయారు, ఒకరా ఎంతో మందిని. అదేవిధంగా శవాలని డోర్ డెలివరీ చేశారు. అదేవిధంగా దళిత డాక్టర్ సుధాకర్ ని కడరెక్కలు విడిచికట్టి ఎంత అవమానాలు పాలు చేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేశారు. అదేవిధంగా చీరాల్లో కానీ ఎక్కడ పట్టినా ఈ విధంగా చేసిన దుష్ట కార్యక్రమాలతో ప్రజలు విసిగి వేసారి మాకు కూటమి ప్రభుత్వానికి చక్కటి మెజార్టీ ఇచ్చారు. ఆ ప్రకారం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అందరి ఈ యొక్క ఎవరెవరు ఈ అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు ఎవరు ఈ మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి పోతే వీళ్ళు ఎవరెవరు ఏ విధంగా తప్పులు చేశారు, ఏంటి నిజమైన ఈ ఆరోపణలు, ఈ వార్తల్లో వాస్తవాలు ఎంత తర్వాతనే ఈ అరెస్టుల పర్వాలు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దానికి బెంబేలెత్తిపోతున్నారు. దొంగ ఎప్పుడు కూడా నేను దొంగతనం చేశానని చెప్పడు, తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానని చెప్పడు. వీటన్నిటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేము చట్ట ప్రకారం ప్రజల ఆకాంక్షల మేరకు కేసులు బుక్ చేయడం జరుగుతుంది, కానీ ఎలాంటి రాగద్వేషాలతో కక్షలు కార్పణ్యాలతో వాళ్ళ మీద కేసులు బుక్ చేయట్లేదు అనేది వాళ్ళు తెలుసుకోవాలా. అలాంటి దురుద్దేశం ఉండుంటే జూన్ 12వ తారీఖు లాస్ట్ ఇయర్ అధికారంలో రాగానే వీళ్ళంతా జూలై 12 లోపు ఒక నెల రోజుల అరెస్టుల పర్వాలు పూర్తి అయిపోయింది. అది అవన్నీ కోర్టుల్లో నిలబడాలి కదా. అరెస్ట్ చేస్తే రేపు కోర్టులో నిలబడకపోతే ఏమంటారు? ఇది కక్ష సాధింపు చర్య అంటారు. కాబట్టి మా కేసులు వీగిపోకూడదు. మరి ప్రజల్లో ఉన్నటువంటి అలజడిని ఆందోళనని మేము ఆఫ్ చేయాలా, నిలుపుదల చేయాలంటే మరి ముందు ప్రజల్లో ఉన్నటువంటి ఆ సందేహాలను నివృత్తి చేయాలంటే వీళ్ళ మీద విచారణ ప్రారంభించాలి. ఆ విచారణలో సాక్ష్యాధార బలంగా అరెస్టులు చేయడం అనేది జరుగుతుందనే అభిప్రాయంతో మేము ఆ విధంగా విధానాన్ని రూపొందించుకొని ఆ ప్రకారం ముందుకు పోయాం. ఇప్పుడు 13 నెలలు అయిపోయి 14వ నెల వచ్చింది. ఈ 14 నెలలకి ఇప్పుడు పీక్ పీరియడ్కి వచ్చేసింది. చాలా మంది ఇదైంది. ఇంకా కొంతమంది ఉన్నారు, విదేశాలకు పారిపోయారు, ఇతర రాష్ట్రాలకు పారిపోయారు, విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ విధంగా వీటికి బెంబేలెత్తిపోయి ఏదో మేము అడ్డం తిరిగి మాట్లాడడం గారు మనం డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పినటువంటి అంశాలతో పాటుగా ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు మీతో భాగస్వామ్యం